నా పేరు కరిష్మా జైస్వాల్. విఠల్వాడి నారాయణగూడలో ఉంటాను నేను. నా దగ్గర సమస్య వచ్చింది. కే నరసింహరావు, ఈయన విఠల్వాడి నారాయణగూడలో ఉంటాడు. పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ రోటలు చేస్తారు కదా, వాళ్ళందరికీ పట్టాల జమీన్, గవర్నమెంట్ పట్టాల జమీన్ ఇస్తాడని వాళ్ళ దగ్గర నుంచి 50,000, 20,000, లక్షలు, 2 లక్షలు అట్లాంటి పైసలన్నీ తీసుకొని వాళ్ళందరికీ మోసం చేస్తుండు. చేరులి, మల్కాజ్గిరి, మేడపల్లి, అవుటర్ ఆఫ్ హైదరాబాద్లో వీళ్ళందరికీ గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తాడని వీళ్ళ దగ్గర నుంచి ఎంత పైసలు తీసుకున్నాడు. ఇది వాళ్ళ దగ్గర వాళ్ళు తిరిగిపోయి అక్కడ అంతా ఇన్వెస్టిగేషన్ చేసినారు. చూస్తే అక్కడ ఏం దొరికిందంటే అది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఏది రిజిస్టర్డ్ ల్యాండ్ లేదు. వాళ్ళు ఇచ్చిందన్నీ పట్టాలన్నీ డూప్లికేట్స్ ఉన్నాయి, సిగ్నేచర్స్ అన్నీ డూప్లికేట్స్ ఉన్నాయి, అక్కడ ఇచ్చిన ఆ పేపర్స్ అన్నీ డూప్లికేట్స్ ఉన్నాయి. వాళ్ళు తిరిగి మా దగ్గర వచ్చి అడిగారు, ఇట్లా అంత సమస్యలు ఉన్నాయి, ఇట్లా చేస్తుండు, మేమేం చేయాలంటే వాళ్ళందరికీ బెదిరించి చెప్తుండు. నేను బీజేపీ గవర్నమెంట్, బీజేపీ సర్కార్ నుంచి వెనకలు ఉన్నాను, నేను వాళ్ళ దగ్గర పనిచేస్తాను. నేను నా వెనకాల చింతల రామరెడ్డి సార్ ఉన్నారు. అట్లా వాళ్ళు చెప్పి ఇది అంతా ఆశ్వాసం ఇచ్చి వాళ్ళందరికీ బెదిరిస్తుండు. వాళ్ళు తిరిగి పైసలు అడిగితే వాళ్ళందరికీ అంటుండు, ఇప్పుడు పైసలు అయితే నా దగ్గర లేవు, ఇంకా మీరు 6 లక్షల పైసలు ఇస్తే మీకు జమీలు, మీకు పట్టాలన్నీ ప్రాపర్గా ఇస్తానని అంటుండు. కానీ వెరిఫికేషన్ అంతా చేసిన తర్వాత ఏం దొరికిందంటే అదంతా అసలు గవర్నమెంట్ ల్యాండ్ అసలు లేదు, పేపర్సే మొత్తం ఫేక్ ఉన్నాయి, అన్నీ ఫ్రాడ్ ఉన్నాయని తెలిసిందండి. ఇప్పుడు ఏంటంటే ఇది బీజేపీ గవర్నమెంట్, చింతల రామరెడ్డి లేకపోతే ఇది ఎంపీ సార్ ఉన్నారు కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ఇదంతా మోసం చేస్తుండు, ఈయన బీజేపీ గవర్నమెంట్ ఉండే ఇంత మోసం చేస్తుండు, మీ అందరికి ఇంత బదనాం చేస్తుండు, మీ వెనకాలంతా పేర్లు తీస్తుండు, ఇదంతా అంత ఫేక్ గవర్నమెంట్, ఫేక్ డాక్యుమెంట్స్ ఇస్తుండు, పైసలు తీసుకుంటుండు, పైసలు పెట్టుకుంటుండు. మీరు ఏదైనా యాక్షన్ తీసుకోండి ఆయన దగ్గర నుంచి, ఆయనకి ఈ పోస్ట్ నుంచి తీపిచ్చేయండి. మీరు అంతా మీ పేరే పెట్టి అంత బదనాం చేస్తుండు, మీరైతే ఏం చేస్తలేరు, కానీ మీ పేరు పెట్టి ఇంత పైసలు తీసుకుంటుండు, అందరికి మోసం చేస్తుంది. ఇది కరెక్టా? కొంచెం ఇది చూసుకోండి సార్ మీరు ఇదంతా. ఇంకా స్పెషల్లీ రేవంత్ రెడ్డి సార్కి నేను అడుగుతాను, సార్ ప్లీజ్ ఈ పూర్ పీపుల్, ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కొంచెం హెల్ప్ చేయండి. వీళ్ళ పైసలు మళ్ళీ తిరిగి రావాలా, వీళ్ళ పైసలు మళ్ళీ వీళ్ళు ఎంత ఇచ్చినా వీరందరికీ ఆ పైసలు దొరికినలాగా చేయండి. మీరు మొత్తం హైదరాబాద్లో 800 ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా ఎక్కువ పోతాయి సార్. ఇది ప్రతి ఒక్క దాని దగ్గర అకార్డింగ్ టు అంటే బండి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర 20,000 తీసుకుండు, కొంచెం మిడిల్ క్లాస్ ఉంటే వాళ్ళ దగ్గర 50,000 తీసుకుండు, కొంచెం మంచిగా ఉన్నారు వాళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకుండు. ఇట్లా ప్రాపర్ మనం ఇన్వెస్టిగేషన్ క్యాలిక్యులేషన్ చేసి ఇది మొత్తం crores మీద అయిపోతాయి. ఇట్లా ఉంది. ఇది మొత్తం 800 ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా దొరుకుతాయి సార్. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర అయితే 1,200 పట్టాల్సి ఇచ్చింది, అది మా దగ్గర ప్రూఫ్ ఉంది మా దగ్గర అంతా. ఇది కే నరసింహరావు, ఈయన బీజేపీలో పనిచేస్తాడు, సెంట్రల్ జిల్లా సెక్రటరీ ఉన్నాడు.